శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. 14 ఏప్రిల్ 2024 నుండి 20 ఏప్రిల్ 2024 వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి గురువులు, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని కుజుడు, మీనరాశిలో బుధుడు శుక్రుడు రాహువు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఈ రాశిలో రవి గురువుల యొక్క సంచారం మేలు కలిగించే అంశంగానే మారుతుంది. ఎన్నో రోజులుగా ముడిపడనటువంటి అంశాలన్నీ కూడా ముడిపడతాయి, మీ చేతికి అంది వస్తాయి. కార్యాలయంలో మంచి గుర్తింపుని కలిగి ఉంటారు. నూతన విద్యాభ్యాసాలు, ఇతరితర అంశాలు ఎంతో ప్రయోజనాలను అందించే విధంగా ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో ఆరోగ్యం సహకరించక, మానసికంగా ఉత్తేజం లేక నిరాశ చెందే అంశాలు కూడా ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కొంతమందితోటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను పంచుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించగానే నిర్ణయం తీసుకోవద్దు. నోరు జారద్దు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంశాలలో అప్రమత్తంగా ఉండండి. రొటీన్ సంతకాల విషయంలో జాగ్రత్త వహించండి. ట్యాక్సులు అత్యధికంగా కట్టే విధంగా పరిస్థితుల్లో మార్పులు రావచ్చు. ఆదాయం అంతగా లేనప్పటికీ, రుణ బాధలు ఉన్నప్పటికీ, కానీ చెల్లించవలసినటువంటి వాటిల్లో మాత్రం ఏమాత్రం హెచ్చు తగ్గులు ఉండవు. అన్నీ కూడా కాస్తంత చికాకు కలిగించే అంశాలుగానే ఏర్పడతాయి. రుణ బాధల నుంచి బయటపడడానికి గాను రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అదేవిధంగా ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి బయటపడగలుగుతారు. మంచి ఉద్యోగ అవకాశాన్ని, అందులో ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల పట్ల మీ అభిప్రాయాన్ని మార్చుకోవటం. ఇంట్లో కొంతమంది ప్రత్యక్షంగా రాజకీయాల పట్ల మంచి అభిరుచి కలిగి ఉండటం, వాళ్ళని చూసి మీరు కూడా వాళ్ళ వైపు మళ్ళే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. మొత్తం మీద చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఈ వారం విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు. ఎవరైతే ఇంటర్వ్యూలు ఇచ్చి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు శుభవార్తలను అందుకుంటారు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మంచి అనుకూలమైనటువంటి ఒప్పందాలు, అంశాలు ఏర్పడతాయి. ఏదైతే వృత్తిలో ఉన్నారో అందులో కాస్తంత కళాపోషణ మరింత పెరుగుతుంది. క్రియేటివిటీ స్కిల్స్, ఇతరితర న్యూ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి. వృత్తిరీత్యా లేదా వ్యాపార నిమిత్తం దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొన్ని సందర్భాలలో వివాహం కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు జరగవచ్చు. ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఏ విషయాన్నైనా, వ్యవహారాన్నైనా పిల్లలతో 1కి 4 సార్లు చర్చించి వాళ్ళన్నిటికీ ఒప్పుకున్న తర్వాత, వాళ్ళ అంగీకారం ఆమోద ముద్ర పడ్డ తర్వాత మాత్రమే ఇతరితర అంశాలలో ముందడుగు వేయండి. అనవసరమైనటువంటి మన తొందరపాటు నిర్ణయాలు కావచ్చు, మన యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలు కావచ్చు, వాళ్ళకి నచ్చక ఆఖరి నిమిషంలో ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే 2 కుటుంబాలు కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది.
జాగ్రత్త వహించండి. శుభకార్యాది విషయ వ్యవహారాలలో విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు. ఇంతకు ముందర ఎవరైతే విమర్శించారో వాళ్లతోనే ఈ రోజును మీరు పొగిడించుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ మీ బలగాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని నిరూపించుకోగలుగుతారు, ప్రకటించగలుగుతారు. శత్రువుల పట్ల విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా నూతన అంశాలనేవి ఏర్పడతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ముడిపడతాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో అన్ని జాగ్రత్తల్ని తీసుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం బయట వాళ్ళ సహాయ సహకారాలు మీకు అనివార్యంగా మారవచ్చు. అంటే స్నేహితులు కదా, ఒక అడుగు దూరంలో ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు కదా, రక్త సంబంధికులు, చుట్టాలు, వీళ్ళు మనకి సహకరిస్తారులే అని మీ యొక్క వ్యూహాగానము, మీ యొక్క ఆలోచన. కానీ ఆఖరి నిమిషంలో అనేక రకాల మార్పులు రావడము, బయట వాళ్ళు స్నేహితుల ద్వారా సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. ఏదైతే కార్యక్రమం తలపెట్టారో దానిని మాత్రం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీడియాలో ఉన్నవారికి, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వం తరపు నుండి, బయట సంఘ సేవా కార్యక్రమాలు, ఫౌండేషన్స్ నుంచి మీకు మంచి ప్రశంసలు, ఆహ్వానాలు, సన్మానాలు జరిగే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. మీడియాలో ఉన్న వారికి 1-2 అవకాశాలని అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. అవకాశం ఉన్నవాళ్ళు గోపూజ చేయగలిగిన లేదా గోవుకు దాన తినిపించగలిగిన విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో, రొటీన్ సంతకాల విషయంలో జాగ్రత్త వహించండి. టాక్సెస్ చెల్లింపుల విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అనేవి సూచించడమైనది. జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. మనం ఏదైతే కార్యక్రమం తలపెట్టామో దానికి వాళ్ళ యొక్క సహాయము, సహకారము మనకు పూర్తి స్థాయిలో లభించడం, ఇది మన మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. హాస్టల్స్ ప్రారంభించే వారికి, హోటల్స్ నడిపే వారికి, టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో కొన్ని స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. సొంత ఉపాధిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీరు ఆశిస్తున్నటువంటి రుణాలు చేయిదాకా వచ్చి చేజారిపోవడము, మళ్ళీ మరొకరిని అడగడము, వాళ్ళ ద్వారా మీరు ఆశిస్తున్నటువంటి రుణాన్ని అందుకోగలిగే విధంగా అంశాలు ఏర్పడతాయి. స్నేహితుల ద్వారా కీలకమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను చదవండి. గోశాలలో గరిక దానం చేయగలిగిన లేదా గో పూజ చేసుకోగలిగిన విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. మంచి ఉద్యోగ అవకాశాన్ని అందుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చీటికి మాటికి ఇంట్లో ఉన్న వాళ్లతోటి చికాకులు ఏర్పడటం, ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క అంశాన్ని చూసి చూడనట్టుగా ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మన బాధను పంచుకోవడానికి బంధువులు అనేవాళ్ళు కానీ, రక్త సంబంధికులు అనేవాళ్ళు కానీ ఎవ్వరూ కనిపించకపోవడం చాలా భావోద్వేగాలకు గురే అంశంగా మారుతుంది. ఏదో ఒక కష్టం వచ్చింది, ఎక్కడో నష్టపోయాము,
సరే ఎవరో మనల్ని అకారణంగా తిట్టారు, ఈ ఫ్రస్ట్రేషన్ ని దింపుకోవడానికైనా, ఈ ఎమోషన్ ని షేర్ చేసుకోవడానికైనా నాన్నవాడు ఎవరైనా ఉండాలి కదా. ఈ నాన్న వాళ్ళతోనే ఎక్కువగా సమస్యలు రావడము, బయట వాళ్ళకి చెప్పుకోలేక, ఇంట్లో వాళ్ళతో సమస్యలు ఎదుర్కోలేక అధికంగా శ్రమించే విధంగా పరిస్థితులు ఉంటాయి. మనకంటూ ఎవరూ లేరు, మన మొర ఏదో దేవుడికి చెప్పుకున్నా సరిపోతుంది కదా అన్న విధంగా ఆలోచనలు మారతాయి. కొద్దిపాటి అసంతృప్తికరమైనటువంటి వాతావరణం నెలకొంటోందన్న విషయాన్ని సుస్పష్టంగా గ్రహించగలుగుతారు. జీవిత భాగస్వామి పట్ల మమకారం కలిగి ఉంటారు, అయినప్పటికీ కూడా విభేదాలు తప్పకపోవచ్చు. ఎంతో శక్తి సామర్థ్యాలను ఉపయోగించి సాయశక్తులారా ప్రయత్నించి ఒప్పందం మేరకు మీరు పనిచేస్తారే గాని అవతల వాళ్ళు మాత్రం ఒప్పందం చేసుకున్న విధంగా డబ్బులు మీకు చెల్లించకపోవడం, కొద్ది సమయాలలో ప్రతి ఒక్క అంశము కూడా వృధా ప్రయాసగా పరిణమిస్తోందన్న విధంగా కాస్త చింతిస్తారు. చివరాఖరికి మాత్రం ప్రయోజనాలను అందుకోగలుగుతారు. వాళ్ళు మీ ధనాన్ని అయితే ఆపగలుగుతారు కానీ వృత్తి తాలూకు వచ్చినటువంటి ప్రతిఫలంలో గౌరవాన్ని గాని, దాంట్లో ఉన్నటువంటి స్వశక్తిని గాని ఎవ్వరూ అది ఆపలేరు. ఎన్నో సందర్భాలలో బయట వాళ్ళు అది గుర్తించి మిమ్మల్ని ప్రశంసించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. కార్యాలయంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పటికీ వాటన్నిటినీ కూడా అధిగమించగలుగుతారు. పోరాడి మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. స్వయం కృషితోటి, స్వశక్తితోటి మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. హాస్టల్స్ నడిపే వారికి, క్యాటరింగ్లు నడిపే వారికి, సొంత ఉపాధిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాబోయేదంతా ఆఫ్ సీజను, మనకి ఏదైనా గిట్టుబాటు అవుతుందా లేదా అని మీరేం నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. మనకి రావాల్సినటువంటి పనంతా వస్తుంది. మనకి దక్కే ప్రయోజనాలన్నీ కూడా దక్కుతాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. గోసేవ కార్యక్రమాలలో నిమగ్నం అవ్వగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కార్యజయం కలుగుతుంది. అనుకున్న కార్యక్రమాలలో విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు. ఆర్థికంగా ఒక స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలలో మంచి సౌలభ్యాలని అందుకోగలుగుతారు. స్థిరాస్తి సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. భూమి అమ్మకాలు కొనుగోలు విషయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. వ్యవసాయ వృత్తిలో ఉన్న వారికి, కూరగాయలు, పండ్లు, ఇతరితర పదార్థాల వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేతి నిండా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. స్వశక్తి మీద ఆధారపడి ఉన్న వారికి మంచి అవకాశాలు అనేవి ఏర్పడతాయి. బయట నుంచి మీరు ఏదైతే గుర్తింపు, ఆదరణ ఆశిస్తున్నారో దాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో మీకు ఏదైతే నైపుణ్యత ఉందో అందులో కొద్ది మార్పులు చేర్పులు తీసుకురాగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు, కొంతమందిని మీరు ఆకర్షించగలుగుతారు. తద్వారా మీ ఉద్యోగము, మీ స్థానము కాస్తంత స్థిరత్వంగా ఉంటుందన్న విషయాన్ని గ్రహించుకొని మీకున్నటువంటి కొన్ని ప్లస్ పాయింట్స్ ని మెరుగుదిద్దే ప్రయత్నాలు ఎంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. కొంతమందికి చక్కగా మాట్లాడగలుగుతారు. మంచి వాక్శుద్ధి ఉంటుంది, వాక్చాతుర్యం ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొన్ని ఉత్పత్తుల్ని మాత్రం కొంతమంది వ్యక్తులకు అమ్మలేరు. ఇది ఒక మైనస్ పాయింట్ లాగా అవుతుంది. మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు కానీ ఒక ప్రోడక్ట్ ని అమ్మటం మాత్రం అది ఇంకొక రకమైనటువంటి అంశం కదా. ఈ యొక్క చిన్న చిన్న విషయాలని మీరు గ్రహించుకొని ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అందులో మార్పులు తీసుకురావాలని చేసే విధానాలు బాగుంటాయి. ఇది ప్రత్యేకించి షాప్స్ లో పనిచేసే వారికి ఈ యొక్క సలహా సూచన. ఈ యొక్క విషయ వ్యవహారాలలో మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే మీ ఉద్యోగానికి వచ్చినటువంటి లోటు ఏమాత్రం లేదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, కొన్ని కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని అందుకోగలుగుతారు. శుభకార్యాది విషయ వ్యవహారాలు ముడిపడతాయి.
ఈ వారం సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని కార్యక్రమాలు, కొన్ని క్రతువులు ఆఖరి నిమిషం వరకు వచ్చి ఆగిపోవటం విచిత్రమైనటువంటి సంఘటనలకి, పరిస్థితులకి కారణమవుతుంది. ఒకానొక పని 3 వంతులు చక్కగా పూర్తవుతుంది, ఏ ఇబ్బంది ఉండదు. ఇంకొన్ని రోజుల్లో ఇది పూర్తిగా పూర్తవుతుంది, ప్రయోజనాలు మనం అందుకోగలుగుతామని మన ఆశతో ఉంటాము. కానీ ఆఖరి నిమిషంలో మాత్రం ఇందులో మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. అపశృతులు జరగడము, టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడటం, కొంతమందితో విభేదాలు ఏర్పడటం వీటికి కారణమయ్యే విధంగా ఉంది. తగినటువంటి జాగ్రత్త చర్యలు ప్రతి ఒక్క విషయంలోనూ, అంశంలోనూ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏర్పడినప్పటికీ వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఇప్పటికే కోర్టును ఆశ్రయించినటువంటి విధంగా ఉన్నట్లయితే దీనికి తగినటువంటి తీర్పుని మీరు అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, వృత్తిరీత్యా చేస్తున్నటువంటి ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కార్యాలయంలో మీకు సహకరించే వారి సంఖ్య, సహకరించని వారి సంఖ్య సరి సమానంగా ఉంటుంది. ముందడుగు వేసినా ప్రమాదమే, వెనుకడుగు వేసినా ప్రమాదమే అన్న నేపథ్యంలో పరిస్థితులు తారుమారవుతాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒత్తిడి పూర్వకమైనటువంటి వాతావరణంలో ఉండవలసి వస్తుంది. కార్యాలయంలో కార్యక్రమాలను ఖచ్చితంగా చేయాలి. అక్కడ ఒప్పుకున్నటువంటి పని విధానంగా అక్కడ పనులు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంట్లో కొన్ని సర్దుబాట్లు, ఇతర అంశాలు ఉండటం కాస్తంత శ్రమించవలసినటువంటి విషయంగా ఏర్పడుతుంది. ఇక్కడ కానీ అక్కడ కానీ కాస్తంత ఎవరైనా ఒక నిమిషం మనకు వ్యవధిస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కళా సాహిత్యకారులకి కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వం తరపు నుండి, బయట ప్రైవేటు సంస్థల నుండి మంచి గుర్తింపుని, ఆదర అభిమానాన్ని అందుకోగలుగుతారు. సన్మానాలు, సత్కారాలు ఏర్పడతాయి. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఉంటాయి. కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి ఆదాయం పెరిగే విధంగా సెకండ్ ఇన్కమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ మూలంగా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. అదే విధంగా ప్రజలకి అత్యంత చేరువుగా మీరు ప్రవర్తించే విధానము, వేసుకునే వ్యూహాలు, ఆయా రచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వారం కన్యారాశి వారికి కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసి వచ్చే దిక్కు పశ్చిమం, కలిసి వచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు ఏర్పడుతున్నట్లయితే ఇద్దరు ఇంద్రాణి దేవి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదివి మెడలో ఇంద్రాణి దేవి డాలర్ని ధరించాలి. గో పూజాది కార్యక్రమాలు చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో కుటుంబంలో కొంతమంది వ్యక్తుల ప్రవర్తన బాలేక చింతించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అన్నీ బాగున్నాయి, అంతా బాగున్నాము, మనకి ప్రస్తుతం వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు, కానీ వీళ్ళొక్క ప్రవర్తన మాత్రం, వీళ్ళు చేసే పనులు మాత్రం ఏమీ బాలేదు, గౌరవ మర్యాదల్ని కిందకు జార్చే విధంగా ఉందన్నట్టుగా మీకు ఒక భావన కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగ రీత్యా తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కోర్టులో మాత్రం ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. మీకు ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ అవి చేయిదాకా వచ్చి చేయిదారిపోయే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. మధ్యవర్తిత్వం అన్ని వేళలా క్షేమం కాకపోవచ్చు, జాగ్రత్త. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో నూతన బరువు బాధ్యతల్ని స్వీకరించగలుగుతారు. ఎంత చేసినప్పటికీ ఉన్నతాధికారుల మెప్పు మాత్రం అంతగా లభించకపోవచ్చు. వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ యొక్క వ్యూహాగానాలు వేరు. 10 మంది చేసే పని మనం ఒక్కళ్ళమే చేయాలని వాళ్ళ భావన. అలా ఎవ్వరూ పని చేయలేరు కదా, అదే ఆ యొక్క విమర్శ. నిన్నుగాక ఇంకెవరినైనా పెట్టుకోగలిగితే ఉద్యోగంలో వాళ్ళు చాలా చక్కగా చేస్తారు,
నిఘన బ్రహ్మాండంగా చేస్తారు అన్న ఈ రకమైనటువంటి విపరీత ధోరణి కొంతమంది ప్రవర్తనలో మార్పులకు కారణమవుతుంది. ఈ ప్రవర్తనలకు సంబంధించి మాత్రం మీరేమాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఇదంతా కూడా తాత్కాలికంగానే ఉంటుంది. మరి కొన్ని రోజుల్లో మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే విధంగా కొన్ని ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. సంతాన సంబంధిత విషయాల రీత్యా కొద్దిపాటి సర్దుబాట్లు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. వాగ్వివాదం జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, సొంత ఉపాధిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొన్ని ప్రతిపాదికలు మీరు కొంతమంది ముందర ఉంచటం, వాళ్ళ సలహాలు సూచనలు, వాళ్ళ యొక్క పెట్టుబడిని మీరు అందుకునే విధంగా కార్యాలయంలో కావచ్చు, ఇతరితర అంశాలలో కావచ్చు విజయాన్ని అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. సంతానంతో వాగ్వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. మనస్తాపానికి గురయ్యే సంఘటనలు, కుటుంబ సభ్యుల నుంచి అసంతృప్తి ఏర్పడవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణీదేవి స్తోత్రాన్ని పఠించండి. రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. మెడలో ఇంద్రాణి డాలర్ని ధరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. శత్రువర్గం బలహీనత చెందుతారు. రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సొంత ఉపాధిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. స్వశక్తి మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి కొద్దిపాటి ప్రయోజనాలను అందుకోగలుగుతారు. సోషల్ మీడియాలో ఉన్న వారికి, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి, కళా రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. గౌరవప్రదమైనటువంటి సన్మానాలు, సత్కారాలు, ఆహ్వానాలు, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ప్రచారాలు జరిగే విధంగా పరిస్థితుల మార్పులు ఏర్పడతాయి. మిమ్మల్ని ప్రోత్సాహపరిచే విధంగా, ఉత్తేజపరిచే విధంగా కొన్ని ప్రయోజనకరమైనటువంటి అంశాలు దక్కించుకోగలుగుతారు. నూతన విద్యల పట్ల, అన్య భాషల పట్ల ఆకర్షితులవుతారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్లాలన్న ఆలోచనలు, ఏకాంతంగా గడపాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. క్రితం జరిగినటువంటి గొడవలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, చిన్న చిన్న అంశాలు ఏవైతే ఉన్నాయో మిస్అండర్స్టాండింగ్ కి కారణమయ్యి కాస్తంత ఎడబాటుకి దూరంగా ఉండటానికి, కొన్ని సందర్భాలలో ఓపెన్ మైండ్ తో ఆలోచించలేక తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకి పశ్చాత్తాపడతారు. అవంతా కూడా బూటకము, అవాస్తవము, అక్కడ జరిగింది ఒకటి, మనం అనుకున్నది ఇంకొకటి అన్న నేపథ్యంలో పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. సభా సమావేశ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. శిరోవేదన, నేత్ర వ్యాధులు తప్పకపోవచ్చు. కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలను అందుకుంటారు. అదే విధంగా ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. సేల్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. భూమి అమ్మకాలు, కొనుగోలు విషయాలలో లాభాలను అందుకోగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శక్తి కొలది సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గోశైవ కార్యక్రమాలలో పాల్గొనండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. తరచుగా ఆటంకాలు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, అనారోగ్య పరిస్థితుల్లో నుండి బయటపడగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు, దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అనుకున్నటువంటి విధి విధానంగా ఒకానొక కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోవటం, మన పూర్తి నిస్సహాయ స్థితి, మనకి చేతగానితనం మాత్రం కాదు అన్న ఈ విషయాన్ని గ్రహించండి. కొన్ని సందర్భాలలో బయట ఉన్నటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా లేక ఈ రకమైనటువంటి విచిత్ర పరిస్థితులు, పరిణామాలు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాలలో ధనం చేతిలో ఉన్నప్పటికీ ఏమాత్రం ఉపయోగపడకపోవడం, కొంతమందితో ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణానికి కారణం అవటం ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా మారుతుంది. దూర ప్రయాణాలలో భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. సహోదర సహోదరి వర్గం, తండ్రి తరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. కొంతకాలంగా విసిగి వేధిస్తున్నటువంటి పనులు కానీ, ఇతర అంశాలు కానీ, వ్యక్తులు కానీ పక్కకు వెళ్ళిపోవటం మీ ప్రశాంతమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది. కొన్ని కారణాల నిమిత్తం దూర ప్రయాణాలు చేయాలన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ముడిపడతాయి. దీనికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో అయిన వాళ్ళ సహాయ సహకారాలను మీరు అందుకోగలుగుతారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. పాత వ్యాపారంలోనే కొత్త మార్పులు తీసుకురాగలిగితే మంచి ఫలితాలు అనేవి అందుకోగలుగుతారు. సంతాన సంబంధమై వాళ్ళ పురోగతి రీత్యా ఖర్చులు ఏర్పడటం కాస్తంత అప్రశాంతమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది. ఇంట్లో వాళ్ళు ఒకానొక విషయానికి ఏకీభవించకపోవడం, మనమేమో ఉత్సాహపరిస్తే బాగుంటుంది, ఖర్చు అయితే అవుతుంది, మన వాళ్లే కదా, రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కదా అని మీ ఆలోచన, పక్కన వాళ్ళకేమో ఆ విధమైనటువంటి ఆలోచన కానీ, ఇతరితర వ్యవహారాల పట్ల అవగాహన కానీ ఉండకపోవడం, కొద్దిపాటి చర్చలు, సమావేశాలు, కాస్తంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణము ఉండవచ్చు. ఏ విషయమైన వ్యవహారమైనా సున్నితమైనటువంటి అంశాలను మాత్రం చాలా జాగ్రత్తగానే మీరు చేజెక్కించుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం ధనుసు రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. శ్రీ విష్ణు ఆలయంలో స్వామివారికి అర్చన జరిపించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మార్కెటింగ్ లో ఉన్న వారికి, సేల్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఏదైతే ఒత్తిడి ఉందో దాన్ని అధిగమించగలుగుతారు. టార్గెట్స్ ని, గోల్స్ ని రీచ్ అవ్వగలుగుతారు. మీకంటూ ఓ గుర్తింపుని, స్థాయిని సంపాదించుకోగలుగుతారు. కళా సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంది. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, మీ వృత్తిలో అవన్నీ కూడా బయట వాళ్ళకు అవగతం అవుతాయి. సన్మానాలు, సత్కారాలు, ప్రశంసలను అందుకునే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ప్రత్యేకించి మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉపాధి అవకాశాలని అందుకోగలుగుతారు. ప్రభుత్వం తరపు నుండి ఆదర అభిమానాన్ని అందుకోగలుగుతారు. కొన్ని పురస్కారాలకి మీకు అర్హత ఏర్పడుతుంది. వృత్తిరీత్యా నూతన అవకాశాలను అందుకోగలుగుతారు. ఒత్తిడిని మాత్రం అధిగమించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకానొక సందర్భంలో ఒక బరువు బాధ్యత పూర్తయింది, కాస్తంత విశ్రాంతి తీసుకుందాము అని అనుకునే లోపల మరొక బాధ్యత రావడం, మళ్ళీ ఒత్తిడిలోనే పనిచేయటం, ఈ రకమైనటువంటి ప్రవర్తన, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళడానికి గాను అధికంగా శ్రమిస్తారు. మీకు ఏ అంశాల పట్లయితే అవగాహన లేదో ఆయా అంశాలను గ్రహించుకొని ఆ యొక్క బాధ్యతల్ని వేరొకరికి అప్పగించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. మనం కేవలంగా రా మెటీరియల్ తెచ్చి ఇవ్వగలుగుతాము, కానీ దాన్ని అమ్మకం మాత్రం మనకు ఏమాత్రం సంబంధం లేదు, అది మనకి చేత కాదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు
సేల్స్కి సంబంధించి కొంతమందికి ఆ బాధ్యతలను అప్పగించటము, మనం వస్తువు తీసుకొస్తాము, నువ్వు అమ్మి పెట్టగలుగుతావా అన్న నేపథ్యంలో కొన్ని సంభాషణలు, చర్చలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారతాయి. నూతన విద్యా అవకాశాలని అందుకోగలుగుతారు. మీరు ఏదైతే కోరుకున్నటువంటి సబ్జెక్టు కళాశాల ఉన్నదో అక్కడ చేరగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానికి కట్టుబడి ఉండగలిగితే బాగుంటుంది. ఇతరితర స్నేహితులు, ప్రేమలు, ఆయా అంశాలు మాత్రం మీకు ఏమాత్రం ఉపయోగపడవు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 1. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహాల స్తోత్రం చదువుకొని నలుపు ఒత్తులతో, నువ్వుల నూనెతో శనీశ్వరుడి దగ్గర దీపారాధన జరిపించండి. తద్వారా మంచి ప్రయోజనాలను అందుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓర్పు, నేర్పు, సహనంతో కొన్ని విజయాలని అందుకోగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను ఎంత అలసటకి, ఒత్తిడికి గురైనప్పటికీ కొన్ని సందర్భాలలో మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు కేవలంగా మీరు మాత్రమే చేయగలగటం కాస్తంత ఇబ్బందిగా మారుతుంది. మనమే ఉండి అన్ని చూసుకొని నిలబెట్టుకోగలిగితే ప్రయోజనాలను అందుకోగలుగుతారు. కొంతమంది మీ పట్ల ఈర్ష, ద్వేషం, అసూయ కలిగి ఉంటారు. ఎంత దెబ్బతీసినప్పటికీ, ఎంత కింద పడిపోయినప్పటికీ లేవటానికి అనుక్షణం మీరు ప్రయత్నించటం వాళ్ళకి ఏమాత్రం ఊసిపోదు. ఏదో ఒక రకమైనటువంటి చిక్కులు, చికాకులు కలిగించాలి, ఏదో ఒక రకమైనటువంటి సమస్య అనేది మనం సృష్టించాలని వీళ్ళు వెంటబడటం, వేధించడం మీ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు వీరి పట్ల దూరంగా ఉండటము, మౌనం వహించటమే ఎక్కువగా మీరు ఎంచుకునేటువంటి మార్గము. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మకానికి ఉంచాలన్న ఆలోచనలు ముడిపడతాయి. అవి మంచి ధర కలిగి ఉంటాయి. ₹1 అటు ఇటు అయినా పర్వాలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి రుణ బాధల నుండి బయటపడడానికి వచ్చినటువంటి అవకాశాన్ని నేను అందుకోగలిగితే చాలు అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా నూతన ప్రాజెక్టులని, అవకాశాలని అందుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇవి మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతాయి. అజీర్తి సమస్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణం చేత అనారోగ్యాలు వాటిల్లే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. మునుపెన్నడూ లేనటువంటి విధంగా మన శరీరము వీటన్నిటికీ లోబడి ప్రవర్తించడం మీకు ఆశ్చర్యం కలిగించే అంశంగా మారుతుంది. ఎన్నో సందర్భాలలో ఎంతో కష్టపడ్డాను, ఎంతో శ్రమించాను, ఆ రోజు నాకు నీరసం, అలసట అనిపించలేదు. ఈ రకమైనటువంటి ఎండాకాలాలు ఎన్నో చూశాను, కానీ ఇంతలాగా నేను ఎప్పుడూ క్షీణించిపోలేదే, కానీ ఈ రోజును మాత్రం ఎందుకు ఇలా అయిపోతున్నాను అని పదే పదే వేదనకు గురయ్యే అంశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఈ రోజు కష్టపడి మనం చేయాల్సినటువంటి మనం పనులు చేయకపోతే ఆదాయం కూడా చేజారిపోయే అవకాశం ఉంది కదా, మనకి ఎవరు సహకరిస్తారు అన్న నేపథ్యంలో ఆలోచనలు, భావోద్వేగాలు కలిగి ఉంటారు. వ్యాపారస్తులకి, పండ్ల వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. చేతికి సౌర పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తిరీత్యా మంచి పురోగతిని అందుకోగలుగుతారు. నూతన అంశాలు, ఒప్పందాలు ప్రయోజనకరంగా మారతాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. బ్యాంకింగ్ ఉద్యోగస్తులకి టెన్షన్లు అధికంగా ఉంటాయి. గోల్స్ని సకాలంలో రీచ్ అవ్వలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి.
ఏవైతే నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు, వ్యాపారాలు, ఇతరితర అంశాలు ఉన్నాయో వాటిల్లో విజయాన్ని అందుకోగలుగుతారు. ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు. నూతన అంశాల పట్ల విశేషమైనటువంటి భక్తి శ్రద్ధల్ని కనబరుస్తారు. మనకు తెలియనటువంటి అంశాలు కదా, వీటిలో మనం ఏదైనా పొరపాటు చేస్తే 10 మందిలో మనం అవమానం పాలవుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు అధికంగా ఉంటాయి. మీకు తెలియనటువంటి వాటి గురించి ప్రత్యేకంగా నేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఒకానొక సందర్భంలో చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానేసి సొంత ఉపాధిలో దిగాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దీనికి తగ్గట్టుగా జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కలిసి వస్తాయి. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఎంత బాగున్నప్పటికీ ఏదో ఒక రకంగా మనస్సు చివుక్కుమనే అంశాలు కూడా లేకపోలేదు. శనైశ్వరుడి యొక్క ప్రతికూలమైనటువంటి అంశాలు, మరీ ప్రత్యేకించి బుధ రాహువుల యొక్క కలయిక డిప్రెషన్కి కారణమవుతుంది. సాధ్యమైనంత వరకు ఏ అంశాన్ని కూడా మనసుకు తీసుకోకుండా ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి ఉపాధి అవకాశాలని అందుకోగలుగుతారు. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ప్రభుత్వం తరపు నుండి, ఉన్నతాధికారుల నుండి అందుకోగలుగుతారు. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. సొంతంగా ఇంట్లో చేసుకునే శుభకార్యాల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. ఈ మధ్య కాలంలో మనం అధికంగా విమర్శలను ఎదుర్కొంటున్నాము. ఈ కార్యక్రమంలో మాత్రం ఏమాత్రం లోటుపాట్లు ఏర్పడకూడదు. అందరూ మనల్ని అభిమానించాలి. ఆనందంగా ఈ శుభకార్యం అనేది జరగాలి. ఎవ్వరూ విమర్శించకూడదు. ఏర్పాట్లలో లోటుపాట్లు అనేవి ఏర్పడకూడదు అన్న నేపథ్యంలో చాలా శ్రమించి కొన్ని శుభకార్యాలకి తగినటువంటి ఏర్పాట్లని ఘనంగాను, విజయవంతంగాను చేయగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో బృహపాష్పద హోమాన్ని జరిపించండి. వివాహ సంబంధిత రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ యొక్క పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.